2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. షేర్లింగంపల్లి, కుకట్పల్లి, షేక్పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి, గచ్చిబౌలి, కొండాపూర్, ఇటు జూబ్లీ హిల్స్ భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. బేగంపేట, సికింద్రాబాద్ లో కూడా వాన్ ఇప్పటికే దంచుకొడుతుంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, షామీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. ఒకవైపు హైదరాబాద్ నగరం బతుకమ్మ సంబరాల కోసం ముస్తాబైతే, మరోవైపు వాతావరణం ఎప్పుడు వర్షం కురుస్తుందో అన్నట్లుగా కూడా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు కురిసిన వర్షానికి చాలా చోట్ల వేడుకలకు అంతరాయం అయ్యిందని కూడా మనం చెప్పుకోక తప్పదు. కొన్ని చోట్ల వర్షంలోనూ బతుకమ్మ నిర్వహించారు మహిళలు. ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 2 గంటల నుంచి మేఘావృతమై ఆందోళనకరంగా కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. క్యుములోనింబస్ మేఘాలతో నగరంలో వర్షం ఎక్కువగా దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. దీంతో మరో 2-3 గంటల పాటు నగరంలో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, జిఆర్ఎఫ్ అలాగే ట్రాఫిక్ సిబ్బందిని అయితే ఇప్పటికే అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇకపోతే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. అటు కుత్బుల్లాపూర్, సుచిత్రలో కూడా జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా అలాగే షామీర్పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా హైదరాబాద్ లో అయితే వర్షం కురుస్తుందని కూడా మనం చెప్పుకోక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విస్తృతమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, వరంగల్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు కూడా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలు పలు జిల్లాల్లో వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు అలాగే వ్యవసాయ భూములకు నష్టం వంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే తక్కువ ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ వాయుగుండం తీర ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు. దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక పరిపాలన ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలు, హెచ్చరిక వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని అలాగే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు సమన్వయం చేస్తూ ప్రజల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ఏరియాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రానున్న 3 గంటల్లో అయితే ఇంకా ఎక్కువ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. షేర్లింగంపల్లి, కుకట్పల్లి, షేక్పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి, గచ్చిబౌలి, కొండాపూర్, ఇటు జూబ్లీ హిల్స్ భారీ వర్షం
కురుస్తుందని చెప్పుకోవచ్చు. బేగంపేట, సికింద్రాబాద్ లో కూడా వాన్ ఇప్పటికే దంచుకొడుతుంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, షామీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. ఒకవైపు హైదరాబాద్ నగరం బతుకమ్మ సంబరాల కోసం ముస్తాబైతే మరోవైపు వాతావరణం ఎప్పుడు వర్షం కురుస్తుందో అన్నట్లుగా కూడా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు కురిసిన వర్షానికి చాలా చోట్ల వేడుకలకు అంతరాయం అయ్యిందని కూడా మనం చెప్పుకోక తప్పదు. కొన్ని చోట్ల వర్షంలోనూ బతుకమ్మ నిర్వహించారు మహిళలు. ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 2 గంటల నుంచి మేఘావృతమై ఆందోళనకరంగా కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం పడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. క్యుములోనింబస్ మేఘాలతో నగరంలో వర్షం ఎక్కువగా దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కూడా కురుస్తున్నాయి. దీంతో మరో 2-3 గంటల పాటు నగరంలో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, జిఆర్ఎఫ్ అలాగే ట్రాఫిక్ సిబ్బందిని అయితే ఇప్పటికే అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇకపోతే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. అటు కుత్బుల్లాపూర్, సుచిత్రలో కూడా జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా అలాగే షామీర్పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా హైదరాబాద్ లో అయితే వర్షం కురుస్తోందని కూడా మనం చెప్పుకోక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విస్తృతమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, వరంగల్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు కూడా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలు పలు జిల్లాల్లో వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు అలాగే వ్యవసాయ భూములకు నష్టం వంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే తక్కువ ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ వాయుగుండం తీర ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు. దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక పరిపాలన ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలు, హెచ్చరిక వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని అలాగే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు సమన్వయం చేస్తూ ప్రజల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ఏరియాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రానున్న 3 గంటల్లో అయితే ఇంకా ఎక్కువ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.